హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు వెనుక ఉన్న వాస్తవాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో వచ్చిన వార్తల్లో విశ్వ విజేత భారత్ అని చెప్పి మళ్ళీ మనదే టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది నిన్న. అంటే ఆతిథ్య దేశం టీ20 టీ20 ప్రపంచ కప్ ఏర్పడ్డ తర్వాత ఆతిథ్య దేశం ఘన విజయం సాధించటం, దట్టు ఫ్రీక్వెంట్‌గా రెండోసారి. 2024లో భారతదేశమే భారత విజయం, 2026లో కూడా భారత విజయం. ఇప్పుడు థర్డ్ టైము భారతదేశం టీ20 కప్పులో ఒక 3, 4 రికార్డుల్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి విజయం సాధించింది భారతదేశమే. అత్యధిక సార్లు ఇప్పటికి మూడోసారి, థర్డ్ టైమ్. మిగతా ఏ దేశాలు 3 సార్లు గెలవరు, 2 సార్లు ఒకసారి గెలిచినాయి. 3 సార్లు గెలిచిన ఘనత కూడా భారతదేశానికే. ఆతిథ్య దేశం గెలిచిన ఘనత భారతదేశానికే. ఇటువంటి రికార్డుతోని భారతదేశం ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన దానికి విశ్వ విజేత అయింది. నిన్న రాత్రి హైదరాబాదు మొత్తం చాలా ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ ఏరియాలో అయితే ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అభిమానులు మొత్తం గుమిగూడారు. విజయం సాధించింది. వెంటనే విజయోత్సవాలు, ర్యాలీలు దాంట్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వార్త. భారత్ గెలిచిన టీ20 ప్రపంచ కప్లు 2007, 2024, 2026 3 టైమ్స్. ఫ్రీక్వెంట్గా సెకండ్ టైము, 3 టైమ్స్ 2007తోని. ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిల్ నెగ్గింది టీమిండియానే. ఇంగ్లాండు 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు ప్రపంచ కప్పు సొంతం చేసుకున్నాయి. పాకిస్తాను, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఇంగ్లాండు, వెస్టిండీసు వీళ్ళు టూ టైమ్స్, మనం థర్డ్ టైం వచ్చినాం. అంటే ఇది ఒక రికార్డు. ఫ్రీక్వెంట్గా సెకండ్ టైము. ఆతిథ్య దేశం మన దేశంలో జరిగింది. ఇక్కడ కూడా అదొక రికార్డుగా మళ్ళీ మనదే టీ20 ప్రపంచ కప్పు ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచిన ఏదో ఆందోళన, ఆ ఆందోళనను నిజం చేస్తూ సూపర్ 8లో ఓ పెద్ద జట్టు ఎదురవగానే షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకొని సెమీస్ చేరిన, ఆపై సెమీస్లోనూ గెలిచిన, ఫైనల్ ముంగిట ఎక్కడా లేని టెన్షను, ఆ టెన్షన్కి కారణాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి ఈ టోర్నీకి ముందు వరకు 9 టీ20 ప్రపంచ కప్పులు జరిగితే ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు. తొలిసారి ఈ ఘనత సాధించింది టీమిండియానే. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టు భారత్దే అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. విశ్వ విజేత వాస్తవంగా చాలా టెన్షన్ ఉండే. సెమీఫైనల్లో గెలిచిన తర్వాత కూడా వెస్టిండీస్తో మ్యాచ్, ఆతిథ్య దేశం గెలిచిన దాఖలాలు లేవు. ఇవన్నీ చాలా విశ్లేషణలు, టెన్షను, క్రికెట్ అభిమానులకు పెద్ద ఎత్తున టెన్షన్ ఉంది. రాత్రి మ్యాచ్లో విజయం సాధించాక ఆ టెన్షన్ అంతా రిలీఫ్ అయ్యారు. ఇదొక వార్త ఇస్తే, ఇంకోటి నిన్న మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీ నాయకులు, ప్రభుత్వంలోని అధినేతలు మహిళల కోసం, మహిళా సాధికారత కోసం మాటలు చెప్తూ ఉంటారు. ఈ మహిళా సాధికారత అనేది మాటల్లోనే సరిపోతుందా? మనసులో మార్పు రావాలన్నా. మనసులో లేని మహిళా సాధికారత మాటల్లో చెప్తే వస్తుంది. ఈ మాటలు చెప్తే మహిళలకి నిజంగానే సాధికారికత వస్తుందా అనేది ఒక ప్రశ్న. అయితే చంద్రబాబు నాయుడు గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనల తాలూకా వార్తను ఈనాడు పేపర్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కాండి, త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, వచ్చే మహిళా దినోత్సవానికల్లా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కాండి, చట్టసభలలో మహిళలకి 33% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఎవరు ఇవ్వాలి చట్టసభల్లో వాస్తవంగా 33% రిజర్వేషను? పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చట్టం చేపిస్తారా? చేపించే ఆ సమర్థత కానీ, చేపించే అవకాశం కానీ, ఆలోచన మీకు ఉందా? ఎందుకు అంటే అవకాశం, హక్కు ఉంది మీకు, ఆ బాధ్యత ఉంది, అధికారం కూడా ఉంది. ఎందుకంటే మీరిచ్చిన మద్దతుతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ నిలబడ్డది. కాబట్టి మీరు నిజంగా చేయదలుచుకుంటే చేయొచ్చు. చేస్తారా? వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు నంది అంటే నంది, పంది అంటే పంది నడిచింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పిందే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే ఢిల్లీలో నడిచింది. రాష్ట్రపతుల్ని, గవర్నర్లు కూడా నియమించారు. అటువంటి టైంలోనే 33% రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు అవుతుందా? నిజంగా ఈ మాటలు ఏదో మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి చెప్పే మాటలా, నిజంగా చేసే మాటలేనా అనేది ఒక చర్చ. ఇక ఎమ్మెల్యేలు ఎందుకు సిద్ధంగా అండి, నేను రిజర్వేషన్ తీసుకొస్తా అంటాను. ఇప్పుడు ఆ రామ్జీ గ్రామ్జీ అని ఉంది, నరేగాని తుంగలో దొక్కి నరేగా దాని ప్రాణాన్ని తీస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ప్రాణాన్ని తీయటానికి సహకరించి
ఇప్పుడు మళ్ళీ నిన్న అసెంబ్లీలో మొన్న వచ్చి గ్రామ్జీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టమే ఉంది, కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. సేమ్ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు నేను చేస్తా అంటున్నారు, చేసే అవకాశం ఉందా? అమరావతి రాజధానికి చట్టబద్ధత ఇంతవరకు రాలే, 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు అయ్యి కూడా ఇది ఒక సబ్జెక్టు, నేషనల్ వైడ్ సబ్జెక్టు రిజర్వేషన్. ఇంకోటి చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఆశ్చర్యకరం ఎందుకు అంటే వచ్చే మహిళా దినోత్సవం నాటికి, వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే 2027 మార్చి 8 నాటికి 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తారట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రకటన బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది. అవుతుందా? చేస్తారా మీరు? ఎవరిని చేస్తారు? పారిశ్రామికవేత్తలని. ఏ పారిశ్రామికవేత్తలను చేస్తారు? అంటే పరిపాలన చేసే ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు పారిశ్రామికవేత్తలు అవుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి సతీమణి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఇద్దరు పారిశ్రామికవేత్తలే. అటువంటి పారిశ్రామికవేత్తలు చేస్తారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ సతీమణి కూడా పారిశ్రామికవేత్తనే, బిజినెస్లు ఉన్నాయి, అటువంటి పారిశ్రామికవేత్తలు చేస్తారా? లేదా ఏ పారిశ్రామికవేత్తలు చేస్తారు 5 లక్షల మందిని? అంటే ఇది మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మహిళలకు చెప్పాలి కాబట్టి అని చెప్పే కార్యక్రమం అనేది ఒక ప్రశ్న. ఇక్కడ 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలను ప్రతి సంవత్సరం చేస్తారంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి 8కి చేస్తా అని చెప్తున్నారు. నిజంగా అవుతుందా? ఏ పారిశ్రామికవేత్తలు? ఇస్తరాకులు గుట్టే పారిశ్రామికవేత్తల, లేదా హెరిటేజ్ సంస్థల లాంటి సంస్థలకు పారిశ్రామికవేత్తల, భారతీ సిమెంట్స్ లాంటి పారిశ్రామికవేత్తల, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఉన్నారు కదా సోకాళ్ళు మీ చుట్టూ తిరిగే పారిశ్రామికవేత్తలు, అటువంటి పారిశ్రామికవేత్తలు చేస్తారా? వెయిటింగ్ చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మొత్తానికి 5 లక్షల మందిని చేస్తా అంటున్నారు. ఇది సాధ్యమైతే? సాధ్యమయ్యే పనులేనా? మభ్యపెట్టడానికి చెప్పే పనులా? ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే పనులా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఎన్నికలలో చెప్పాలి. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఎన్నికలలో చెప్పిన హామీలకి దిక్కులేదుగా. ఎన్నికలలో ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా మహిళా నిధి పేరుతోనని చెప్పారు. ఎటుపోయింది అది? పారిశ్రామికవేత్తలు దేవుడెరుగు. ముందు వీళ్ళని పట్టించుకోండి, మీరు ఇచ్చిన హామీ చెప్పండి. ఫస్ట్ 50 సంవత్సరాల నిన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకి అంటే అందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. దాంట్లో మహిళలు కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పండి, అది చెప్పండి ఫస్ట్. ఇటువంటి అనేకం ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చేటప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు అనరు, ఈ పెట్టుబడిదారులు అనరు, ఇవి ఏమీ చెప్పరు, అవి మర్చిపోతారు. కొత్త వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది మహిళా పారిశ్రామికవేత్తలను చేస్తారా చేయరా? చేస్తే సంతోషమే. ఆ చేసే పారిశ్రామికవేత్తలు కూడా మీ కుటుంబ సభ్యులు ఏ స్థాయి పారిశ్రామికవేత్తలను అది చేయాలి. సరే, అది చేసుడు ఒక సంతోషం అయితే, చేస్తేనే సంతోషమే. దానికంటే ముఖ్యం ముందు చేయాల్సింది, ఎక్కువ మందికి ఉపయోగపడేది మీరన్న మహిళా నిధి, మీరన్న అనేక హామీలు, 0 వడ్డీకే రుణాలు, మీరు అంటున్న మహిళలకు సంబంధించి అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మహిళలు ఉన్నారు వాళ్ళది. ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయండి. ఇది ఒక వార్త ఈనాడు ఇచ్చింది. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో రాజధానిలో అధికారుల మధ్య కోల్డ్వారు, సిఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాల్లో పై స్థాయిలో వివాదాలు, పనులు బదలాయింపై పేచీలు, లక్ష్యానికి తూట్లు, ఎల్పిఎస్ ఇన్ఫ్రా ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ వరకు, ఏడీసీఎల్కు కొత్తగా ఏఐజీసీఎల్ ఎస్పీవి ఏర్పాటు, దీంతో సిఆర్డీఏకి తగ్గిన ప్రాధాన్యం, అసంతృప్తులు. మంత్రి నారాయణ తీరుపై రైతు నేతల అసంతృప్తులు. మంత్రి నారాయణ తీరుపైన, చంద్రబాబు నాయుడు గారి తీరుపైన కూడా రాజధాని ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ అసంతృప్తిని పట్టించుకోరా. ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మాటలు చెబుతారు, విశ్వనగరం చేస్తా అంటారు. విశ్వనగరం తర్వాత చేస్తే, కానీ ఇప్పుడు మీకోసం అంటే రాజధాని కోసం మీ పిలుపు మేరకు భూములు ఇచ్చిన రైతుల ఆవేదనని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ నష్టాలని, వాళ్ళ సమస్యలను పట్టించుకునే నాదులేడు. ఏపీ సిఆర్డీ అని ఒక సంస్థ పెడితే ఆ సంస్థలోకి అడుగు పెట్టాలంటే లంచాలు ఇస్తే తప్ప ఫైల్ మూవ్ కాదు అనే పరిస్థితి ఈరోజు రైతులు ఉంది. ఇక అది కాక కొత్తగా మళ్ళీ అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ అని ఏపీసీఎల్ అని ఒకటి పెట్టారు, ఏపీడీసీఎల్. ఇట్లా ఒక 2-3 దాన్నే ఆ సిఆర్డీ అని ముక్కలు చేసి చీల్చారు. ఈ ముక్కలు చేసిన తర్వాత ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి నాకేం అధికారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన అసంతృప్తి. ఇక దాంట్లో 3-4 వర్గాలుగా ఏర్పడి అధికారుల మధ్యలో కోల్డ్ వార్ వల్ల ఇప్పటికే అసలే రైతుల ఆవేదన, వాళ్ళ సమస్యలు వాళ్ళు పడుచుకుంటూ లేడు.
రాజధాని కోసం ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులను పట్టించుకునేవాళ్ళు లేరు. ముందు నుంచే లేరు. ఇప్పుడు కోల్డ్ వార్‌లో అధికారుల ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారు అమరావతి రైతులు. ఆ అమరావతి రైతుల్ని పట్టించుకోవడానికి అదే అమరావతిలో ఆ దగ్గరలో ఉండే ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా టైం లేదు. ఏదన్నా అవసరం సందర్భం వస్తే పెద్ద పెద్ద మాటలు మీటింగులలో చెప్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆవేదనని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని పట్టించుకొని పరిష్కారం చేయని మీరు క్వాంటమ్ వ్యాలీ అమరావతి విజన్ 2047 అని చెప్తున్నారు. వాళ్ళేమడుగుతున్నారు, ముందు మేము భూములు ఇచ్చినందుకు మాకు ఇస్తున్నాను రిటర్నబుల్ ఫ్లాట్లు మాకు ఒక పర్ఫెక్ట్ పద్ధతిలో ఇవ్వండి. మమ్మల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. భూములు ఇవ్వాల్సి వస్తుంది, దానికి మళ్ళీ లంచం కూడా ఇవ్వాల్సి వస్తుంది. భూములు ఇచ్చినందుకు తిరిగి మాకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లకి లంచాలు ఇస్తే తప్ప ఫైల్ మూవ్ కావట్లేదు అని ఎవరు రాశారు? సాక్షి పేపర్ రాయలే, ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. కోల్డ్ వార్లో నలిగిపోతున్న అమరావతి రైతులు, రాజధాని రైతులు, వాళ్ళని పట్టించుకునే తీరిక లేదా? చూడరా? వాళ్ళ సమస్యలను పరిష్కరించరా? పొద్దున్నలైతే మీడియా పబ్లిసిటీ తప్ప వాస్తవమైన సమస్యలు, వాస్తవమైన ప్రజల కోణంలో మాట్లాడాలి కదా, మాట్లాడే పరిస్థితి లేదు. ఇది పనుల్లో వేగం పెంచేందుకు మంత్రి పైన అసహనం అట. సిఆర్డీ అధికారులు కు మరింత కోత. కన్నబాబు మంత్రాంగం ఏం జరిగిందంటే ఏం జరగలేదు, దాన్ని మొత్తం చీల్చారు. అసలే ఇప్పటికున్న ఏపీ సిఆర్డీఏ పనిచేసే పద్ధతి లేదు. అధికారులు లంచాలు ఇస్తే తప్ప ఫైళ్ళు మూవ్ చేయట్లే. అది ఉండగానే మళ్ళీ దాన్ని ముక్కలు చేసి దానికి మళ్ళీ దాని అధికారాలను తగ్గించారట. అధికారాలను తగ్గించిన తర్వాత నీదింత అంటే నాదింత, నాదింత అంటే నీదింత అనే పద్ధతిలో రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ నలుగురు పూనుకొని ఆ రైతుల సమస్యలను పరిష్కరించాలి. ఇది ఇట్లా ఉండగానే వాళ్ళ ఆవేదన అట్లే ఉంది. మళ్ళీ రెండో దశ భూ సమీకరణ చేస్తారు. ఆ ఆవేదన అట్లుండగానే మూడో దశ భూ సమీకరణ కూడా అంటున్నారు. మీ సమీకరణలు చేసుకుంటూ పోతే రైతుల సమస్యలు ఎవరు పరిష్కరించాలి? కేవలం మీరు సమీకరించటమే టార్గెటా? సమీకరించేటప్పుడు సహకరించిన రైతులకు మీరు ఏమిస్తున్నారు? వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళ పరిష్కరించేది ఎవరు? ఇది గమనించాల ముఖ్యమంత్రి గారు. రైట్, ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం, అదే సాక్షి చూద్దాం. సారీ, నారావారి నిర్వాకానికి నారీ విలాపం. మహిళలకు వంచిన చంద్రబాబు సర్కారు. అటకెక్కిన ఆడబిడ్డ నిధి చంద్రబాబు ఎగ్గొట్టింది దాదాపు 1,00,000 కోట్లు. వీళ్ళ బాధ ఇది. నారావారి నిర్వాకానికి నారీ విలాపం. మహిళలను వంచిన చంద్రబాబు సర్కారు అటకెక్కిన ఆడబిడ్డ నిధి. ఆయనేమో నేను ఆడబిడ్డ నిధి కాదు, అసలు మిమ్మల్ని పారిశ్రామికవేత్తలను చేస్తా, మిమ్మల్ని ఎమ్మెల్యేలను ఎంపీలు చేస్తా, చట్టసభలో 33% మీకోసం రిజర్వేషన్ తెచ్చి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అది కాదు నారావారి మోసము. ఆడబిడ్డ నిధి పేరుతోని మహిళలకు 1,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. కొన్ని కోట్ల మంది 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండు అని చెప్పి వీళ్ళు, ఇది ఒక పొలిటికల్ కారణం. వాస్తవంగా ఏంటంటే హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సూపర్గా అమలు అవుతుంది అంటున్నారు. ఆ సూపర్ 6 సూపర్గా అమలు అవుతుందని చెప్తున్న దాంట్లో ఇది కూడా ఒక హామీ ఉంది, ఆడబిడ్డ నిధి. ఇది అమలు అయితే కదా సూపర్ 6 సూపర్గా అమలు అయ్యేది. ఇది మొత్తం హామీలలో ఇదే పెద్ద హామీ, అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి ఉన్న హామీ. 1 కోటి మందికి పైగా ఉన్న మహిళలకు సంబంధించిన బెనిఫిట్కి సంబంధించిన లబ్ధికి సంబంధించిన స్కీమ్ ఇది. దీన్ని అసలు మాట మాత్రం కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించిన ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడకుండా, ఎన్నికల్లో ఇవ్వని హామీ గురించి మిమ్మల్ని 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలు చేస్తా అంటే, ఇప్పుడు మిగతా వాళ్ళు మొత్తం 1 కోటి మంది 5 లక్షల మంది కోసం పనిచేయాలా? అసలు అయ్యే పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు ఎటువంటి పారిశ్రామికవేత్తలు? ఇది కాదు. అంటే దీన్ని మరిపీయటానికి ఇంకొక మభ్యపెట్టే మాట చెప్తున్నా అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. మీరు ఆ పారిశ్రామికవేత్తలు చేస్తే చేద్దరు 5 లక్షల మందికి, 1 కోటి మందికి పైగా ఇస్తానన్న మహిళలకు ఇస్తానన్న 1,500కి దిక్కులేదు. ఈరోజు మోసం చేసి వంచారని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్తను రాసింది. 0 వడ్డీకి మంగళం. పొదుపు మహిళలకు బాబు బాకీ 15,000 కోట్లు. పత్తాలేని 50 ఏళ్లకే పెన్షన్ హామీ. 3 ఏళ్లలో మోసం 28,800 కోట్లు. మహిళా దినోత్సవంలోనూ హామీలో ఊసెత్తని బాబు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని మహిళల ఆక్రోశం. జగన్ పాలన స్వర్ణయుగమని గుర్తు చేసుకుంటున్న అక్కా చెల్లెమ్మలు. ఇది వాళ్ళు ఏంటంటే జగన్ పాలన స్వర్ణయుగం, చంద్రబాబు నాయుడు గారి పాలన నరక పాలన అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడైనా అప్పుడైనా
మహిళల కోసం ఇట్లాంటి 1500, 2000 స్కీములు తప్ప మహిళా సాధికారత ఇది. ముఖ్యమంత్రి గారు నేను 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలు చేస్తా వచ్చే సంవత్సరం కల్లా అన్నాడు. చేస్తే చేతురు. వచ్చే సంవత్సరం వచ్చే మహిళా దినోత్సవంకి 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలు అవుతారా లేదా? లేదా వచ్చే ఈ దినోత్సవం మహిళా దినోత్సవం కల్లా మహిళలకు మహిళా నిధి ఇస్తారా లేదా? మహిళలకు ఇస్తానన్న హామీలు ఇస్తారా లేదా పక్కన పెడితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరిపాలనలో అసలు వచ్చే మళ్ళా మార్చి 8 కల్లా ఎంతమంది మహిళలను మీరు రక్షిస్తారు గంజాయి బాధితుల నుంచి? ఎంతమంది మహిళల్ని అత్యాచారాలు, హత్యల నుంచి రక్షించగలుగుతారు? ఇప్పుడు జరుగుతుంది పట్టపగలు గంజాయి సేవించి చిన్న చిన్న 7 సంవత్సరాల పిల్లల పైన అత్యాచారాలు చేస్తుంటే ఏం చేస్తుందో ప్రభుత్వం? పల్లెత్తు మాట దానిపైన చర్యలేవి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు లాంటి వాళ్ళు, చైర్మన్ లాంటి వాళ్ళు, అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలకు చైర్మన్గా ఉన్న వ్యక్తులు మహిళలతోనే చేస్తున్న వ్యవహారాలు, మహిళలకు చేస్తున్న అన్యాయాల గురించి బయటకు వచ్చింది. అర్వా శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే చేసిన ఆగడాలు, ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడాలి. మీరేం పారిశ్రామికవేత్తలు చేస్తారు? మీరేమి సాధికారత చేస్తారు మహిళల్ని? ఇవన్నీ ఉత్తుత్త ముచ్చట్ల ప్రోగ్రాం ఉంది ఒకటి కాబట్టి మాట్లాడటం కాదు. ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు గంజాయి, డ్రగ్స్, దాని బాధితులు అవుతున్న మహిళలు, హత్యలు, అత్యాచారాలు, వీటిని కనీసం నివారించే ప్రయత్నం వచ్చే మార్చి 8 కల్లా చేస్తారా? అది కోరుకుంటున్నారు మహిళలు. చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేసి హత్య చేస్తుంటే ఉన్మాదం లెక్క ఒక 2-3 లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు మహిళల్ని గర్భవతుల్ని చేసి, మహిళని అబార్షన్లు చేయించి డైరెక్ట్గా ఆ వీడియోలు, ఆడియోలు ఆమె ఆవేదన, ఆమె ఎక్కనమెట్టు దిగనమెట్టలేదు. అయినా ఒక్కళ్ళంటే ఒకళ్ళు పడుచుకోలే. ఏం చేస్తారు సాధికారత మీరు అనేది ప్రశ్న. ఇది చీకటి కాలం దుశ్శాసన పర్వం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ట్విట్టర్లో పెట్టిన పరిస్థితి. ఇంకోటి నెయ్యిలో నిలువ దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు. హెరిటేజ్ అనుబంధం ఇందాపూర్ డైరీ కోసం చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. టీటీడీ నెయ్యి కాంట్రాక్టులో ఇందాపూర్ వాటా రూటు బట్టబయలైందట. నందిని డైరీని అడ్డం పెట్టుకొని కథ నడిపిన బాబు సర్కారు. నెయ్యిలో నిలువ దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారట. హెరిటేజ్ కోసం ఇందాపూర్ కోసమే ఆ రేట్లు పెంచారట అనేది ఒకటి చెప్పారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం. రాష్ట్రపతి సదస్సు ప్రయాణ మార్గాన్ని ఎందుకు మార్చారు? బ్లూ బుక్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? వాష్రూమ్లో నీటి సౌకర్యం కల్పించకపోవడంపై ఏమిటి? అన్నింటిపైన ఎవరనేవ్వండి బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం. భారతదేశ రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరురాలు. నిన్న మహిళా దినోత్సవం జరిగింది. దానికంటే ముందు ఒక 2 రోజుల ముందు పశ్చిమ బెంగాల్ పర్యటనకు పోయారు ఒక సదస్సుకి. భారతదేశ రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి వెళ్ళినా, భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడున్న అధికార యంత్రాంగం, అక్కడున్న ముఖ్యమంత్రి, గవర్నర్లు స్వాగతం పలుకుతారు. కనీసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి అధికారులు స్వాగతం పలకలేరు, ముఖ్యమంత్రి స్వాగతం పలకలే, గవర్నర్ స్వాగతం పలకలేదు. అక్కడున్న ఎవరూ స్వాగతం పలకలే. కనీసం వారిని మహిళా దినోత్సవానికి ముందు ఒక మహిళా రాష్ట్రపతి వెళ్ళిన రాష్ట్రం కూడా మళ్ళీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పర్యటిస్తున్న మహిళా రాష్ట్రపతి జరిగిన అవమానం, ఇది భారతదేశానికి అవమానం. మన భారతదేశ రాష్ట్రపతి కానీ, భారతదేశ ప్రధానమంత్రి కానీ వేరే దేశాలకు పోయినా చాలా అత్యంత గౌరవంగా చూస్తారు. మన దేశంలో ఒక రాష్ట్రానికి వెళ్తే ఆమె హాల్ట్ చేసిన ఒక హోటల్లో, మళ్ళీ అదే గెస్ట్ హౌస్లోనో కనీసం వాష్రూమ్లో వాటర్ లేని పరిస్థితి. ఇది ఇంటెన్షనల్లీ చేసిన కార్యక్రమం లెక్కన కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఉత్తర్వులు. ఏంటి దీనిపైన సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహిళే. మళ్ళా కనీసం వాష్రూమ్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి. భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి, ప్రథమ పౌరురాలికి ఆ నిర్లక్ష్యము, ఆ వివక్ష జరిగితే అసలు ఎటు తీసుకెళ్తాను రాష్ట్రాన్ని? మహిళా సాధికారికత ఇది సాధ్యమయ్యే పనినా? ఏం మహిళా సాధికారికత? ఎంత అవమానకరమైన పరిస్థితి అంటే ఏ కోణంలో? ఇక దీన్ని మళ్ళీ బీజేపీ వాళ్ళు ఒక గిరిజన నాయకురాలా, హరిజన నాయకురాలా, లేకపోతే అగ్రవర్ణ నాయకురాలు కాదు. ఆమె భారతదేశానికి రాష్ట్రపతి. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ కులం సెంటిమెంట్లు కాదు. కులం అవసరం లేదు, కులానికి సంబంధం లేదు. భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి, ప్రథమ పౌరురాలు ఆమె. ఈ కులం అనేది మళ్ళీ మీరు ఎందుకు తీసుకొస్తారు?
వాళ్ళేం కులాన్ని దీంట్లోకి తీసుకొచ్చి గిరిజన నాయకురాలను అవమానించారు. గిరిజన నాయకురాలని అవమానించలేదు. భారత రాష్ట్రపతిని అవమానించారు. భారతదేశాన్ని అవమానించారు. ఇది రాజకీయ నాయకులు రాజకీయం కోసం ఇక రకరకాలు వాడుకుంటున్నారు. అది కాదు, రియాలిటీలోకి వెళ్ళండి. ఒక మహిళగా ఆమె జరిగిన, ఒక రాష్ట్రపతిగా ఆమెకు జరిగిన నిర్లక్ష్యానికి, ఈ ఈ అగౌరవానికి బాధ్యత ఎవరో అది చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఏ స్థాయి అధికారులైనా తీసుకు అవసరం అది జైల్లో పెట్టాలా. ఇక దీంట్లో వెనక ముందు ఆడొద్దు. భవిష్యత్తులో జరగకుండా ఉండాలండి. గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్మును అవమానించింది. ఇది రాజ్యాంగానికి, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ప్రధాని మోదీ ఆగ్రహం అట. రైట్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభలో ఆంధ్రప్రదేశ్ స్వయం బ్రాండ్ అట. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు స్వయం ఏపీ లోగో ఆవిష్కరించారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా. లోకేష్ ఆత్మీయతకు నేతలు ఫిదా అయ్యారట. యువనేత ఫ్యామిలీ మీట్లు అని పెడతారు. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి చీర సారిచ్చి వాళ్ళ మంచి చెడు కనుక్కొని రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు అన్నీ మాట్లాడుతుండట. ఇది చాలా మంచి స్పందన ఉందని ఆంధ్రప్రభ ఒక వార్తనిచ్చింది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.